హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీశ్వరి కిచెన్. ఈరోజు మనం మామిడికాయ పులిహార రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ముందుగా 1 కేజీ రైస్ తీసుకుని వండుకుని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అలాగే బాండీలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పుడు పల్లీలు కూడా వేసుకుని బాగా అవి కూడా ఫ్రై అయిన వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము 1 కప్పు వేసుకుని అది బాగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై అనిపించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నంలో ఈ పోపుని వేసేసుకుని మనం పులిహోరాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర రెడీ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.